Watch full episodes on Jio Hotstar. ఒకవేళ ఇవి మనల్ని టచ్ చేస్తే మనం అవుట్ అయిపోతాం. ఇప్పుడు మన కాంపిటీషన్ లో అవుట్ అయిపోతామని భయపడుతున్నావా లేదా జీవితం నుంచి అవుట్ అయిపోతామని భయపడుతున్నావా? అవి మనల్ని తినబోతున్నాయి. మమ్మీ కాపాడండి, 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 పక్షులు వస్తున్నాయి, కాపాడండి. దారి సరిగా లేదు. ఈ గోల్డెన్ ఆవుల్ ఎక్కడుంది? వావ్, ఇది ఎలా ఉంది అంటే మన భూమిలో నుంచి స్వర్గానికి వచ్చినట్టుగా ఉంది. రుద్ర, బాగా పరిగెత్తాము. కాస్త రివర్ సైడ్ లో రెస్ట్ తీసుకుందాము. మీరు కూడా రండి. అవునవును, ఖచ్చితంగా. మనం పిక్నిక్ కి వచ్చాం కదా. రాబిట్ అండ్ టార్టాయిల్ స్టోరీస్ అని మర్చిపోయావా? ఒకవేళ మనం రెస్ట్ తీసుకున్నామంటే మన వెనకొచ్చే వాళ్ళు గోల్డెన్ ఆవుల్ ని తీసుకుని పారిపోతారు. మైరా ఇస్ రైట్ వరుణ్, కానీ ఇంత పెద్ద ప్రదేశంలో మన గోల్డెన్ ఆవుల్ ని ఎక్కడైనా వెతుకుతాం? ఇక్కడెక్కడ క్లూ కూడా లేదే. సరే పదండి, కిందకే వెళ్దాం. ఎలాగో తప్పించుకున్నా. ఇప్పుడు ఎటువైపు? మన రుద్ర ఎక్కడున్నాడో చూడాలి. ఆ ఔల్స్ మనల్ని వదిలేసి ఆ మౌంటైన్ వైపు ఎందుకు వెళ్తున్నాయి? ఐ హావ్ ఎన్ ఐడియా. అంతర్ మంతర్ కాళీ కలంతర్. గోల్డెన్ ఆవుల్ ఎక్కడ దాక్కుందో ఆ దారి నాకు చూపించు. కాపాడు రుద్ర, కాపాడు. ఎవరైనా కాపాడండి, కాపాడండి, కాపాడండి. రుద్ర, మైరా, నేను ఊరికే వదిలిపెట్టను. సారీ వరుణ్, నేను హిట్ చేయడం నా ఇంటెన్షన్ కాదు. కానీ నీ మ్యాజిక్ కి ఎప్పుడు నేనే బలవుతున్నాను. శాండీ బాస్, మీ ప్లాన్ సూపర్. రుద్రాని ఫాలో అయితే మనం గోల్డెన్ ఆవుల్ దగ్గరికి సులభంగా వెళ్ళిపోవచ్చు. ఈ శాండీ వేసిన ప్లాన్ ఏ రోజు ఫ్లాప్ అవ్వదు. నేను చాలా సూపర్ కదా. నేను వాళ్ళకి తెలియకుండా గోల్డెన్ ఆవుల్ ని తీసుకొని పారిపోతాను. ఒకే ఒకసారి గోల్డెన్ ఆవుల్ కోసం రుద్ర కష్టపడితే బాగుంటుంది. మైరా, నీ మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది. అది ఇంకా ఎగురుకుంటూ వెళ్తూనే ఉంది. కరెక్టే, మైరా మ్యాజిక్ లాగా ఆ కర్ర కూడా రివర్ సైడ్ లో వచ్చేసింది. నో వరుణ్, మైరా మ్యాజిక్ రివర్స్ గా లేదు. ఇక్కడ ప్రతిదీ రివర్స్ గానే ఉంది. రివర్ ఫ్లో, వాటర్ ఫ్లో, నీళ్లు, ఆఖరికి ఫిషెస్ కూడా రివర్స్ డైరెక్షన్ లోనే వెళ్తున్నాయి. ఆ స్టిక్ కూడా రాంగ్ గా కనిపిస్తున్న రైట్ డైరెక్షన్ లోనే వెళ్తోంది. రుద్ర, అయితే మన వాటర్ ఫాల్స్ కి అటువైపు పైకి వెళ్ళాలి.
మీకన్నా ముందు మేము అక్కడికి వెళ్ళిపోతాం. బాయ్ బాయ్. వాళ్ళిద్దరూ నంబర్ 1 దద్దమ్మలు రుద్రాన్ని ఓడించడానికి వెళ్తున్నారు. ఇప్పుడు దీనివల్ల మన టైం చాలా వేస్ట్ అయింది. ఇప్పుడు మనం త్వరగా వాటర్ ఫాల్స్ పైకి వెళ్ళాలి. నీళ్ళపై ఎగురుకుంటూ వెళ్తే ఎలక్ట్రిక్ వేవ్స్ మనల్ని వెళ్ళనివ్వవు. ఇబాయిస్కా బోర్డ్ క్రియేటో. రుద్ర కాస్త నెమ్మదిగా వెళ్ళు. రుద్ర జాగ్రత్తగా వెళ్ళు. బబుల్, నువ్వు ఎంత పెద్ద బబుల్ చేయగలవో అంత పెద్ద బబుల్ చేయి. దాన్ని పట్టుకొని మనం పైకి వెళ్ళిపోదాం. ఓకే బాస్. అలాగా అయితే ఇదే విషయమా? జినీ జాడీ గేమ్ నుంచి ఓడిపోయారు. ఇప్పుడు పైకెళ్ళి మన గోల్డెన్ ఆవుల్ని తీసుకొని పారిపోవచ్చు. శాండీ బాస్, మనకి పెద్ద ప్రాబ్లం వచ్చింది. కాపాడండి. శాండీ బాస్, ఇప్పుడు మనం అవుట్ అయిపోయామనుకుంటా. అయిపోయింది. అక్కడ ఉంది స్టిక్. స్టిక్ రాక్ చుట్టూ తిరుగుతోంది. అలా అయితే గోల్డెన్ ఆవుల్ కూడా అక్కడెక్కడో ఉంటుంటుంది. మైరా, ఈసారి నీ మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది. స్టిక్ మనకి కరెక్ట్ డైరెక్షన్ నే చూపించింది. మైరా, వరుణ్, ఇప్పుడు మనం మా రాక్ ని చేరుకోవాలి. మనకి ముందు ఈ ఊర్లో సెటిల్ అవ్వాలని చూసారు. మైరా, మనం ఈ ఊర్లో సెటిల్ అవ్వడానికి రాలేదే. రియలీ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. బాయ్ బాయ్ రుద్రా. కాపాడండి. జెన్నీ జాడీ, కాపీ కొట్టడానికి కూడా బుద్ధి ఉండాలి. అది మీ దగ్గర లేదు. నెక్స్ట్ టైం గుర్తుంచుకోండి. ఓయ్ ఇవ్వు నాకు, ఇవ్వు. మైరా, ఓయ్. క్యాచ్. యాహూ! ఇప్పుడు ఇది నా చేతికి దొరికింది. ఇప్పుడు ఇది మీదే కాదు, ఇంకా రుద్రాది కాదు. పెద్దవాళ్ళు చెప్పేది నిజమే. 2 పిల్లలు కొట్టుకున్నప్పుడు ఎలిక కోటని తీసుకెళ్లిపోయింది. బాయ్ బాయ్, స్కూల్లో కలుద్దాం.
లేదు, ఇలా జరగడానికి వీరు లేదు. నా గోల్డెన్ అవుల్ని నాకు తిరిగి ఇచ్చేసేయండి. మీరు ఎందుకని ఏడుస్తున్నారు? ఏడవకుండా నన్ను ఇంకేం చేయమంటావు? గోల్డెన్ అవుల్ నాకు ఖచ్చితంగా కావాలి. శక్తివంతుడిగా మారాలని నేను అనుకోలేదు. చూడండి పిల్లలు, అది ఉట్టి బుర్ర కదా. నిజం చెప్పాలంటే ఆ గోల్డెన్ అవుల్ నా కొడుకుకే అవసరం. నేనేం చెయ్యాలి? కరెక్టే, మనం పెద్దదిగా అనుకున్నాం కానీ అది చిన్నదే. నా కొడుకుకి స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరూ లేరు, ఎందుకంటే వాడు ఒక ప్యూన్ కొడుకు. అది మాత్రం కాకుండా వాడికి చదువు సరిగ్గా రాదు, గేమ్ కూడా సరిగ్గా రాదు, వాడికి ఏది సరిగ్గా రాదు. వాడిని తలుచుకుంటే నాకు చాలా దిగులుగా ఉంది. అలా అంతా అనకండి. ఒక్కొక్క మనిషి లోపల ఒక్కొక్క టాలెంట్ దాగుంది. మీ సన్ లోపల కూడా ఏదో ఒక క్వాలిటీ ఉండుంటుంది, కానీ అది మీ కంటికి తెలియలేదనుకుంటా. క్వాలిటీ అని చెప్తే వాడి దగ్గర ఒకే ఒక క్వాలిటీ మాత్రమే ఉంది, అది కూడా నెగటివ్. ఎప్పుడంతా వాడికి కోపం వస్తుందో అప్పుడు వాడి బాడీ మొత్తం నిప్పులా కాలిపోతుంది. ఎలాగో చెప్పేశారు, నేను కాస్త దూరంగానే ఉంటాను. చూసావా, నువ్వు చూసావా, నేను ఎంతో కష్టపడి ఒకే ఒక మార్గం ఎన్నుకున్నాను. గోల్డెన్ అవుల్ వాడికి దొరికితే దాన్ని వాడికి ఇచ్చి స్కూల్కి పంపిద్దాం అనుకున్నాను. ఇంతవరకు ఎవరైతే వాడిని చూసి పారిపోయారో వాళ్ళందరూ తిరిగి నా కొడుకు దగ్గరికి వస్తారనుకున్నాను. వాడు స్కూల్కే హీరో అయిపోతాడు అనుకున్నాను. వాడు ఉట్టి అమాయకుడు. వాడిలో ఏమాత్రం అస్సలు కాన్ఫిడెంట్ లేదు. గోల్డెన్ అవుల్ వాడికి దొరికితే వాడి మీద వాడికి నమ్మకం వస్తుందని అనుకున్నాను. కానీ మీరు ముందుగా ఇది చెప్పండి, వాడు అంటున్నారు, వాడు ఎవడు? వాడు నాతోనే వచ్చాడు. వాడి పేరేంటో తెలుసా? అప్పు. అప్పునే. వచ్చే దారి మొత్తం వాడికి మెసేజ్ పెట్టి దారి చూపిస్తూ వచ్చాను. చూడండి, వాడు ఇంకా వచ్చి చేరలేదు. మీరు బాధపడకండి, అప్పు కోసమే మీరు ఇదంతా చేస్తున్నారు. మీ ఆలోచన మంచిదే, కానీ మీ మార్గమే చాలా తప్పు. అయినా సరే నేను మాటిస్తున్నాను, అప్పుని స్కూల్లో చేర్చే పూచి నాది. మీరు స్కూల్కి వెళ్ళండి. థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ సో మచ్. సైలెన్స్. ఇన్ని సంవత్సరాలు జరగలేంది ఇప్పుడు అది పాసిబుల్ అయింది. ఇప్పుడు గోల్డెన్ అవుల్ ని పట్టుకున్న వారికి ఇప్పుడు మనం వెల్కమ్ చెప్దాం. బిగ్ రౌండ్ అప్లాస్ ఫర్ ద ఛాంపియన్. హలో ఎవ్రీబడి, మేము వచ్చేసాం. జెన్నీ జాడీ, కంగ్రాచులేషన్స్. కానీ గోల్డెన్ అవుల్ ఏది? మేము చాలా కష్టపడి ఫైనల్లీ గోల్డెన్ అవుల్ ని కనిపెట్టేశాం మ్యామ్. ప్రెజెంటింగ్. జెనీ, నువ్వు ఏ అవుల్ గురించి మాట్లాడుతున్నావు? ఏంటి అవుల్ ఏమైంది? మనం దాన్ని తీసుకొచ్చాం కదా. ఎవరో మనల్ని చీట్ చేశారు. చీటర్స్ నోట్లో చీటింగ్ అన్న మాట అస్సలు బాలేదు. ఎవరు నిజంగా గోల్డెన్ అవుల్ ని వెతికారు? వాళ్ళు మంచి వాళ్ళు, నిజాయితీ పరులు, ఇంకా ఎప్పుడు మంచిదే చేస్తారు. జోడీ, మన రుద్ర దగ్గర నుంచి ఆ గోల్డెన్ అవుల్ ని లాక్కున్నాం కదా, మళ్ళీ ఎలా వాడికి దొరికింది? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలా అంటే, మీరిద్దరూ మీ వేస్ట్ ఐడియాని యూజ్ చేసినప్పుడు రుద్ర ఒక పర్ఫెక్ట్ ప్లాన్ చేశాడు. రుద్ర అప్పుడు
ఇది చీటింగ్. ఇది తప్పైన మార్గం కానం గో. జెనీ జోరీ, వీడు రుద్ర. ఎక్కడ మీరు ఆలోచించడం ఆపేస్తారు, అక్కడ రుద్ర ఆలోచన మొదలవుతుంది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. కంగ్రాచులేషన్స్ రుద్ర, నువ్వు నీ టీము కలిసి ఈ కాంపిటీషన్లో గెలిచారు. కానీ నువ్వు గోల్డెన్ ఆవుల్ని ఈ అకాడమీకి తీసుకొచ్చావా? మేడం, కాంపిటీషన్ అంటేనే గెలవడం ఓడడం. ఈసారి గెలిచింది నేను కాదు, గోల్డెన్ ఆవుల్ని కనిపెట్టింది వేరే ఒక వ్యక్తి. ఏమంటున్నావు? నువ్వు కాకపోతే గోల్డెన్ ఆవుల్ని ఎవరు కనిపెట్టారు? టీచర్స్ అండ్ ఫ్రెండ్స్, ప్లీజ్ వెల్కమ్ ద రియల్ విన్నర్ ఆఫ్ టుడేస్ కాంపిటీషన్. హా? అప్పు, వాని కాంపిటీషన్ లో నేను ఎక్కడ చూడలేదే. అప్పు అప్పు మొబైల్. నాకు నిజం చెప్పండి, అప్పు చేతికి ఆ గోల్డెన్ ఆవుల్ ఎలా వచ్చింది? అది రుద్రనే కదా కనిపెట్టాడు. రుద్ర కనిపెట్టింది నిజమే, కానీ రుద్ర మళ్ళీ ఆ గోల్డెన్ ఆవుల్ ని రాక్ లోనే పెట్టేశాడు. అలా అంటే రుద్ర మిమ్మల్ని వెళ్ళమని చెప్పాడు కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అరే, అప్పు ఎక్కడ కాన్సంట్రేట్ చేస్తున్నాడు? గోల్డెన్ ఆయిల్ ఇది అదేనా? ఎవరికి దొరికింది, నాకు మాత్రమే దొరుకుతోందా? ఇంకా ఆలోచిస్తావేంటి అప్పు? త్వరగా వెళ్ళి ముందు దాన్ని తీసుకో. గోల్డెన్ ఆవులు తీసుకునే ఛాన్సెస్ ఇక పైన ఎవరికి దొరకనివ్వను. ఎవరి వల్ల కానిది గోల్డెన్ ఆవులు పట్టుకోవడం నా వల్ల అయింది. ఈ రోజు నేనేంటో అందరికి నిరూపించి చూపిస్తాను. అప్పు మొబైల్ మాత్రమే కాదు, ఇలాంటి విజయాలను కూడా సాధిస్తాడు. మీ కొడుకుకి ఇప్పుడు మోటివేషన్ అవసరం. రుద్ర సరైన టైంలో సరైన చోట్లో మీ కొడుకుకి మోటివేషన్ ఇచ్చాడు. ఇంకా దాని రిజల్ట్ మీ కంటి ముందుంది. థ్యాంక్ యూ సో మచ్. రుద్ర నా కొడుకు కోసం ఏదైతే చేశాడో అందుకు నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా అది అస్సలు సరిపోవు. రుద్ర ఈస్ గ్రేట్, నిజమే చెప్తున్నాను. తీసుకోండి మేడం కానంగో. ఈ రోజు మీరందరూ చూశారు, ఏ అప్పునైతే మీరందరూ హేళన చేశారో ఆ అప్పుయే ఈ రోజు గోల్డెన్ ఆవుల్ని సాధించాడు. ఏ స్టూడెంట్స్ కూడా మనసులో అనుకుని ఉండరు. వెల్ డన్ అప్పు, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు ఈ ట్రాఫీకి, ఈ స్కాలర్షిప్ కి కరెక్ట్ అయిన అర్హుడవి. అందరూ అప్పుకి కంగ్రాట్స్ చెప్పండి. అది నేను థ్యాంక్ యూ నాన్న. ఇదిగో నేను ట్రోఫీ గెలుచుకున్నాను. నాకు ఒక్క విషయం కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు నా మొహాన్ని అందరికి ఎలా చూపించాలి? మీరెప్పుడు రుద్ర దగ్గరే ఓడిపోతారు, కానీ ఈ రోజు అప్పు దగ్గర కూడా ఓడిపోయారు. మమ్మీ మా మాట వినండి. స్టూడెంట్స్, ఈ సంవత్సరం కాంపిటీషన్ జ్ఞాపకార్థంగా ఉండిపోతుంది. ఈ గోల్డెన్ ఆవుల్ మన స్కూల్ కి ప్రొటెక్టర్, అందువల్ల దీన్ని ఎప్పటికీ బంధించి పెట్టను. వచ్చే సంవత్సరం కూడా ఈ కాంపిటీషన్ జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మరొకరికి గోల్డెన్ ఆవుల్ దొరికే అవకాశం దొరుకుతుంది. అప్పటి వరకు
ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రుద్ర. నేను నీ దగ్గర ఇదే ఎదురు చూశాను. జయసింగ్ ఒక మంచి మెజిషియన్ మాత్రమే కాదు, ఒక మంచి మనసున్న మనిషిగా కూడా నిన్ను పెంచారు. థ్యాంక్ యూ మేడం, కానీ నాకే అర్థం కావడం లేదు. ఈ అకాడమీలో ఏం జరిగినా సరే అది మంచో చెడో పూర్తి బాధ్యత నాదే. నీకు నిజంగానే అలా అనిపించిందా? ఇంత పెద్ద కాంపిటీషన్ జరిగేటప్పుడు నేను పిల్లల్ని వాచ్ చేయను అని? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.